హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు మే 10th అండ్ 11th కి సంబంధించి. నిన్నటి ప్రశ్నకు సమాధానం ఓపెన్ హైమర్. మొదటి ప్రశ్న, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది. అయితే ఫారెన్ రెమిటాన్సెస్లో భారత స్థానం ఎంత? ఆన్సర్: ఫస్ట్ ఇండియా, సెకండ్ మెక్సికో, థర్డ్ చైనా. ఫారెన్ రెమిటాన్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు భారతదేశం నుండి ఎవరైనా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళ ఖర్చుల పోను వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు మిగిలిన దాన్ని. సో అలా విదేశాల నుండి వచ్చే ఆదాయాన్ని రెమిటాన్సెస్ అంటాం అన్నమాట. రెండో ప్రశ్న, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2024ని విడుదల చేసింది. ఇందులో ముందున్న నగరాలు ఏవి? ఆన్సర్: ఫస్ట్ న్యూయార్క్, సెకండ్ కాలిఫోర్నియాస్ బే ఏరియా, థర్డ్ జపాన్స్ టోక్యో. ఇండియాలో అయితే ఇండియాకు సంబంధించిన సిటీస్ ముంబై 24వ స్థానంలో ఉంటే ఢిల్లీ 37వ స్థానంలో ఉందన్నమాట. మూడో ప్రశ్న, ఇండియాలో టాయ్స్ ఎగుమతి తగ్గిపోయిందని ఏ సంస్థ గణాంకాలు విడుదల చేసింది? ఆన్సర్: ద గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నాలుగో ప్రశ్న, నెట్ జీరో ఏ సంవత్సరం వరకు సాధ్యమని ఇటీవల వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది? ఆన్సర్: 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్ సాధించే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ ఇటీవల రిలీజ్ చేసిందనమాట. ఐదో ప్రశ్న, ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని ఇటీవల ఎవరి కేసులో చెప్పడం జరిగింది? ఆన్సర్: అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టులో ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రూల్ కాదని చెప్పడం జరిగింది. ఆరో ప్రశ్న, మరో 6 నెలలు వీసా లేకుండా తమ దేశానికి ప్రయాణించవచ్చని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్: థాయిలాండ్. అయితే 6 నెలలు ముందే భారతదేశానికి వీసా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని థాయిలాండ్ కల్పించింది. అయితే వారి యొక్క టూరిజం డిపార్ట్మెంట్ని పెంచుకోవడం కోసం మరో 6 నెలలు ఎక్స్టెండ్ చేసిందనమాట. ఏడో ప్రశ్న, అప్పన్న చందనోత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించి? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం. ఎనిమిదో ప్రశ్న, స్కాటిష్ యొక్క నూతన ప్రధాని ఎవరు? ఆన్సర్: జాన్ స్విన్నీ ప్లెడ్జెస్. తొమ్మిదో ప్రశ్న, పిరుల్లావో పైసే పావో అనే కార్యక్రమం ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఆన్సర్: ఉత్తరాఖండ్. పదో ప్రశ్న, ఇటీవల మెర్స్ కరోనా వైరస్ ఎక్కడ బయటపడింది? ఆన్సర్: సౌదీ అరేబియా. 11వ ప్రశ్న, డెంగ్యూ రాకను ముందే కనిపెట్టే పద్ధతిని ఇటీవల ఎవరు తీసుకొచ్చారు? ఆన్సర్: చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయం. 12వ ప్రశ్న, ఇటీవల CCMB శాస్త్రవేత్తలు ఏ ప్రాంతంలో 60% క్యాట్ ఫిష్ ఉనికిని గుర్తించారు? ఆన్సర్: తూర్పు కనుమల్లో ఎన్విరాన్మెంటల్ DNA పద్ధతితో ఈ క్యాట్ ఫిష్ ఉనికిని గుర్తించారట. 13వ ప్రశ్న, ఇటీవల శాస్త్రవేత్తలు కొత్త రకం స్పైడర్ జాతిని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్: రాజస్థాన్ చూరు డిస్టిక్లో కనుగొన్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రీన్ లైమెక్స్ స్పైడర్ అనమాట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్యూసెటియా చపరజిర్రిన్. 14వ ప్రశ్న, త్వరలో NCERT పుస్తకాల్లో ఏ పాఠ్యాంశాలు చేర్చనున్నారు? ఆన్సర్: అంటార్కిటికా మరియు ఆర్కిటికా పరిశోధనను చేర్చనున్నారు. 15వ ప్రశ్న, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 ఎవరికి వచ్చింది? ఆన్సర్: కేరీ ఫోలర్ అండ్ జెఫ్రీ హాతిన్కు రావడం జరిగింది. 16వ ప్రశ్న, రష్యాకి ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: మైఖేల్ మిగస్తిన్. 17వ ప్రశ్న, దోహాలో జరిగిన డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రాకి ఏ పథకం వచ్చింది? ఆన్సర్: రజతం. 18వ ప్రశ్న, అంతర్జాతీయ క్రికెట్కు కొలిన్ మున్రో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచారు. ఈయన ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్: న్యూజిలాండ్. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యునెస్కో గుర్తింపు పొందుతూ వార్తల్లో నిలిచిన కాస్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఆన్సర్ని చెప్తాను.